ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మాంకాళమ్మ టెంపుల్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం వేములవాడలో ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు హాజరై వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి పాలతోని అభిషేకం చేయడం జరిగింది. ఈ యొక్క వేములవాడ నియోజకవర్గానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో అభివృద్ధి చేసిందంటూ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు కొనియాడారు. వేములవాడ పట్టణంలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ప్రభుత్వ ఎమ్మెల్యే ఆదిశ్రణ గారికి, మున్సిపల్ చైర్మన్ పుల్కన్ నారాయణ గారికి, వైస్ చైర్మన్ నారాయణ శేఖర్ గారికి, మా తోటి కౌన్సిలర్లకు, ముఖ్య నాయకులకు, సీనియర్ నాయకులకు, జిల్లా నాయకులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మన నియోజకవర్గానికి ఎల్లంపల్లి ద్వారా మిషని భగీరథ కానీ, ఉచిత వైద్యం కానీ, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి చేసిన సేవలు స్మరించుకుంటూ మరొకసారి ఘనాలు ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. స్వర్గీయ మాజీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి జరుపుకోవడం జరిగింది. తరగతి వారు ఇలా ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ కావాలంటే ఫీజు రిటైర్మెంట్ ఇచ్చి 2 లక్షల రిటైర్మెంట్ ఇచ్చి ఇలా ప్రతి ఒక్క లక్షల మందిని ఇలా ఇంజనీర్లను డాక్టర్లు చేసిన ఘనత ఇలా పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి. అంతకుముందు ఒక ఉన్నత వర్గాలకే సాధ్యం ఉన్న వ్యవస్థను ఇలా ప్రతి పేదవానికి కూడా మెరిట్ ఉంటే ఇలా చదువుకునే విధంగా ముందడికి తీసుకొచ్చిన ఘనత ఇలా పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూమది ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, మరి సీనియర్ నాయకులు, వివిధ హోదాలు ఉన్నటువంటి పార్టీ నాయకులు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఒక మహోన్నత వ్యక్తి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రి రావడం, వచ్చిన తర్వాత పేదల కోసమే, పేదల అభివృద్ధి కోసమే వారు పనిచేయడం జరిగింది. మరి అనేక సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఆరోగ్యశ్రీతో పాటు మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరితో అదే సన్నిహితంగా ఉంటుకుంటూ ఈ ప్రాంతాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేస్తూ మరి అనేక వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తూ మరి ఆ రోజు పాదయాత్ర వచ్చినప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు దాదాపు 1500 కోట్ల రూపాయలు తీసుకొని మహోన్నత గొప్ప నాయకత్వానికి ఆ రోజు ఎమ్మెల్యే లేనప్పుడు కూడా ఈ ప్రాంతానికి మరి గొప్ప తీసుకొని మన ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు గారు మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది మరి వారి నాయకత్వంలో. మరి మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క నాయకునికి అందరికీ పేరు ధన్యవాదాలు. దివంగత మహానేత, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం పొందినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలు ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా వారికి పూలమాలలు సమర్పిస్తూ, వారికి నివాళులు అర్పిస్తూ, వారు చేసినటువంటి సేవలను ఒకసారి మననం చేసుకునేటువంటి సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ వేములవాడ గడ్డకు ఓ ప్రత్యేక అనుబంధం ఉంది, రైతులతో ఒక అనుబంధం ఉంది, ఈ ప్రాంత ప్రజలతో ఓ మమేకమయ్యే విధంగా వారు ముఖ్యమంత్రిగా కాగానే పాదయాత్ర తదుపరి నేను మండల పరిషత్ అధ్యక్షునిగా ప్రవర్తిస్తుంది చెప్పట్టు. ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేసి గుండకాయలు అంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇప్పటికీ మన తెలంగాణ ప్రజల రైతుల గుండకాయలాగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పనిచేస్తున్న తీరు. ఈ విధంగా చెప్పుతూ అనేక పేదలకు ఉపయోగపడే చక్కటి సంక్షేమ కార్యక్రమాలు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ,
ఈరోజు అనేక కార్యక్రమాలు అమలు చేసినటువంటి మహనీయుడు, రైతులు రాజుగా చేయాలని చెప్పి తొలి సంతకం ఉచిత కరెంటు మీద పెట్టినటువంటి, దళితులు పండించిన పంటల మద్దతు ధర కొనుగోలు చేయడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పడేయడం, పావుల వడ్డీకి రుణాలు ఇచ్చి మహిళలు లక్షాధికారంగా మార్చాలని చెప్పిన సంకల్పం, అంటే విప్లవాత్మకమైనటువంటి మార్పులను వారి పరిపాలనలో తీసుకుని వచ్చి పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వైఎస్ఆర్ గారికి ఈరోజు వేమనాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆశీస్ సాధనను ముందుకు తీసుకుని పోదాం, వారి ఆలోచన ముందుకు తీసుకుపోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరోసారి అందరికీ నమస్కారం తెలియజేస్తాం.